My dear aspirants, welcome to the BVM Studies YouTube channel. ఇంతకు ముందు క్లాస్లో మనం రెండవ శాతకర్ణి తరువాత ఎవరు పరిపాలకులయ్యారు అనేది చూసాం. ఇప్పుడు రెండవ శాతకర్ణి వరకు కంప్లీట్ చేసిన తర్వాత అందులో అపీలిక తరువాత అపీలిక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, పులోమావి, హల శాతకర్ణి వీళ్ళందరూ పరిపాలించడం జరిగింది. అందులో మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరైతే కుంతల శాతకర్ణి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాత్సాయన కామసూత్రాలు అంటే మనకు వాత్సాయనుడు కామసూత్రాలు అనే గ్రంథం రచించాడండి. కథా సరిత్సాగరం, కావ్యమీమాంసం ఇవన్నిటిలో కూడా మనకి కుంతల శాతకర్ణి అనే పేరు కనబడుతుందండి. ఎక్కడండి ఏ మూడు గ్రంథాల్లోని మనకు పేరు పడుతుంది? కామసూత్రాల్లోని, కథా సరిత్సాగరంలోని, కావ్యమీమాంసంలోని ఈ మూడు గ్రంథాల్లో కూడా కుంతల శాతకర్ణి, కుంతల అనే మనకు ఒక పేరు వినబడుతుందన్నమాట. ఈ గ్రంథాల ద్వారా కుంతల శాతకర్ణి ఒక గొప్ప రాజు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఇతని ఆస్థానంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించాడండి. దీనికి సంబంధించి మనకి చాలా స్టోరీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటి స్టోరీ అంటే, కుంతల శాతకర్ణి అనే వ్యక్తి కొద్దిగా కామం మీద కూడా బాగా విపరీతమైన ఆలోచన కలిగిన వ్యక్తి అండి. అంటే సెక్షువల్గా ఎక్కువ కోరుకున్న వ్యక్తి అన్నమాట కుంతల శాతకర్ణి. ఒకరోజు కుంతల శాతకర్ణి తన పట్టపురాణి అయిన మలయావతి దేవి గారు ఇద్దరు కూడా కామక్రీడలో పాల్గొనే సందర్భంలో కుంతల శాతకర్ణిని అంటే సంస్కృతంలో విక్రిస్తుంది అన్నమాట. అది కుంతల శాతకర్ణికి అది అర్థం కాదు. ఎలాగైనా పట్టపురానికి గుణపాఠం నేర్పించాలనేసి తను ఒక 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవాలనేసి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నానికి మనకు 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అంటే ఈ రోజుల్లో అయితే 30 రోజుల్లో ఇంగ్లీషు, హిందీ గట్రా నేర్చేసుకోవచ్చు, పుస్తకాలు గట్రా అయితే ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అనేది చాలా అంటే అసాధ్యం అనమాట. అంత తొందరగా సంస్కృతం నేర్చుకున్నాడంటే అతను చాలా గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటే కానీ నేర్చుకోలేము. దానికి సంబంధించిన వ్యాకరణం పుస్తకాలు అన్నీ ఉంటే కానీ నేర్చుకోలేము. ఆ టైంకి వ్యాకరణ పుస్తకాలు కూడా లేవు. అప్పుడు ఈ విషయాన్ని తన ఆస్థానంలో కవులు పోషిస్తున్నాడు అనమాట కుంతల శాతకర్ణి. ఎవరినండి? వాత్సాయన్ని, శర్వవర్మని, అలాగే మనకి బృహత్కథ రాసిన గణాఢ్యుని వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇతని ఆస్థానంలో ఉన్నారు. ఇలాగా తన జరిగిన అవమానాన్ని ఇవన్నీ కూడా వాళ్ళందరి ముందు చెప్తే అప్పుడు అందులోని ఒక వ్యక్తి లెగిచి, రాజాగారు నేను 6 నెలల్లో మీకు సంస్కృతం నేర్పుతాను అనేసి శర్వవర్మ లెగిస్తాడండి. శర్వవర్మ లెగిసిన తర్వాత దీనికి మన గణాఢ్యుడు అంటాడు, ఇది సాధ్యపడదు, ఇతను ఏదో కలబలు మాట్లాడేసి మేము మీ దగ్గర ఏదో మెప్పు పొందాలని చూస్తున్నాడు తప్పించి ఇదైతే సాధ్యపడదు అనేసి మనకు ఒక రకమైన పందెం పడుతుంది అనమాట. దీనికి ఇద్దరు కూడా ఒక పందెం కాసుకుంటారు. ఎవరైతే గెలిచారో రాజుగాని 6 నెలల్లో సంస్కృతం నేర్చుకుంటే మనకి వీళ్ళిద్దరు పందెం కాసుకున్న కవులు ఉన్నారు కండి, శర్వవర్మ, గణాఢ్యుడు. వీళ్ళిద్దరూ కూడా గెలిచిన వ్యక్తి ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తాడు, ఓడిన వ్యక్తి దేశ బహిష్కరణ జరుగుతుంది అనమాట. ఈ విధంగా పందెం జరిగింది. అతను అనుకున్నట్టుగా 6 నెలల్లోనే సంస్కృతం నేర్చేసుకున్నాడండి. ఆ సంస్కృతానికి సంబంధించిన వ్యాకరణం అండి రాశాడండి. ఎవరండి? మనకి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే పేరుతో 6 నెలల్లో రాజాగారు మన కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఒక పుస్తకాన్ని తయారు చేశాడు. ఆ పుస్తకం పేరు కాతంత్ర వ్యాకరణం. ఈ కాతంత్ర వ్యాకరణం ద్వారా మనకి కుంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాడండి. దీని తరువాత మనకి ఇక్కడ ఇదే గణాఢ్యుడు ఉన్నాడు కండి. ఈ గణాఢ్యుడు బృహత్కథను రాశాడండి. ఈ విధంగా దీంతో పాటు మనకి కుంతల శాతకర్ణి యొక్క భార్య పేరు మలయావతి. ఈవిడ ఏంటంటే కరిర్తి అనే ఒక కామక్రీడలో మరణించిందనమాట. కామక్రీడ అంటే ఒక ఆసనాల రకాల టైప్స్ అండ్ సెక్షువల్ మూమెంట్లో ఉంటాయి. ఆ కరిర్తి అనే కామక్రీడలోని కుంతల శాతకర్ణి యొక్క భార్య అయిన మలయావతి దేవి మరణించడం జరిగింది. ఇది కూడా ఒక విధంగా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి.
ఇక పులోమావి గురించి మాట్లాడుకుంటే, పులోమావి 15వ రాజు అండి. మనకి ఎన్నవ రాజు అండి? 15వ. మత్స్య పురాణం ప్రకారం అయితే 15వ రాజు పులోమావి. కానీ వాయు పురాణం ప్రకారం ఇతను 7వ రాజు అనమాట. మత్స్య పురాణం ప్రకారం మనకి ఎందుకంటే శాతవాహనులు వంశ చరిత్రను మనం చదువుతామంటే మత్స్య పురాణమే మనకి ప్రామాణికం. అందువలన మనం మత్స్య పురాణాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతను మత్స్య పురాణం ప్రకారం 15వ రాజు. ఈ పులోమావి సుశర్మను చంపాడని మనకు మత్స్య పురాణం తెలియజేస్తుందన్నమాట. అంటే మత్స్య పురాణం ప్రకారం క్రింది ఏ శాతవాహన రాజు సుశర్మను చంపినాడంటే మనకి 15వ రాజైన మొదటి పులోమావి మనకి సుశర్మను చంపాడు. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి, దేశీనామాల మొదలైన గ్రంథాలు హలుని కీర్తించి అంటే ఇతని కీర్తిని అజరామం చేసాయన్నమాట. నెక్స్ట్ మనకు రాజు ఎవరంటే హలుడు అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఎంత తక్కువ మ్యాటరే ఉందా రాజకీయ చరిత్ర గురించి అంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్లోని ఎంతే మ్యాటర్ ఉందండి. మీరు బయట దొరికిన మార్కెట్ పుస్తకాల్లో చూసి వీటి ఒక్కొక్క రాజు గురించి ఇన్నేసి పాయింట్లు ఉన్నాయి, ఇదేంటి మన దాంట్లో ఇన్ని పాయింట్లు లేవు అనుకుంటున్నారు. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏ పాయింట్లు అయితే ఉన్నాయో అవే వస్తాయి. అది దాటి ఇవ్వడానికి మనకు సోర్స్ అయితే బయట అథెంటిక్ సోర్స్ కాదు. వాళ్ళు రాసినవి అయితే ఇవైతే వాళ్ళు గవర్నమెంట్ అప్రూవ్డ్ సోర్స్ అయితే కాదు. అది మనము చాలా దగ్గర సోర్స్ పెట్టి ఇక్కడ ఇరికించవచ్చు. కాకపోతే బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాన్ని మనం స్టాండర్డ్గా తీసుకుంటున్నారు కాబట్టి వాటిల్లో మాత్రం మీరు ఫోకస్ చేసి చదవండి. చదివింది కొద్దిగైనా బాగా గుర్తుపెట్టుకున్న లాట్ ఆఫ్ రివిజన్ చేస్తే కానీ ఇక్కడ సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు మనకు హల చక్రవర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకి హలుడు లీలావతి కావ్యం, అభిధాన చింతామణి, దేశీనామాలు మొదలైన గ్రంథాలు ఇతని గురించి మనకి అంటే అంత గొప్ప పండితులు పోషించిన వ్యక్తి అండి హలుడు కూడా. హలుడు పండితుల్ని పోషించాడు, తను కూడా గొప్ప కవి అన్నమాట. అలాగే గాథా సప్తశతిని హలుడే సంకలనం చేశాడు అని కూడా మనకు ప్రసిద్ధి. మనకి శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులు తెలుసుకోవడానికి మనకి ఉపయుక్తమైన గ్రంథం ఏదైనా ఉంది, ఆనాటి సమాజం ఎలా ఉంది అని తెలుసుకోవడానికైతే మనకైతే గాథా సప్తశతిని మించిన గ్రంథమే లేదండి. ఆ గ్రంథంలో ఉన్న ఆధారాల బట్టే ఆనాటి ప్రజలు ఎలా జీవనశైలి ఎలా ఉంది అనేది మనకు తెలిసిన అంత గొప్ప గ్రంథాన్ని ఒక రాజు రాశాడంటే సామాన్యమైన విషయం కాదు. హలుడు అంత గొప్ప రాజు ప్లస్ మరియు గొప్ప సాహిత్య పోషకుడు, గొప్ప కవి అన్నమాట. ఇక శాతవాహనుల సంఘర్షణల గురించి చూద్దామండి. హలుని అనంతరం గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం ఎక్కే వరకు ఉన్న శాతవాహన రాజులు నామమాత్రులు అన్నమాట. ఇక్కడ నామమాత్రులు అంటే వాళ్ళు అంత బలమైన రాజులు కాదు. వాళ్ళ దగ్గర చెప్పుకోదగ్గ చరిత్రలోనూ వాళ్ళ పేరు అంత బాగా వినబడలేదు, వాళ్ళ గురించి 4-5 పాయింట్లు లేవంటే వాళ్ళు సామ్రాజ్యానికి విచ్ఛిన్నానికి కారణమైన వ్యక్తులు అన్నమాట. వాళ్ళ టైంలో సామ్రాజ్య విస్తరణ మాత్రం జరగలేదు, ఉన్న సామ్రాజ్యం కోల్పోయినది మాత్రమే అక్కడ ఇచ్చేశారనమాట. మనకి ఎప్పుడైనా చరిత్రను ఎలాగండి ఎవరిని పేర్లు లిఖిస్తారండి? ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ పేర్లే చరిత్రలో ఉంటాయి. ఇక్కడ అందరి పేర్లు ఇరికించేసి అంత అయితే ఇది లేదు. ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేసి ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతారో వాళ్ళ పేర్లు మాత్రమే మనకు ఇంపార్టెంట్ అవుతాయి. అందువల్ల మిగతా రాజులందరూ ఎప్పుడైతే గౌతమి ఈ మధ్యలో 17వ చక్రవర్తి హలుడికి 22, 23 లేదా 23వ చక్రవర్తి అని గౌతమిపుత్ర శాతకర్ణి మధ్యలో ఉన్న రాజులందరూ డమ్మీ వాళ్ళు అన్నమాట. వీళ్ళు విస్తరణ చేయకుండా ఉన్న రాజ్యాన్ని అయితే పోగొట్టిన వ్యక్తులు. ఈ మధ్యకాలంలో ఏంటంటే శకులు విజృంభించడం మొదలెట్టారండి. ఎప్పుడంటే హలుడు అంత గొప్ప రాజు, ధైర్య సాహసాలు కలిగిన హలుడు తరువాత గౌతమిపుత్ర శాతకర్ణి మధ్యలో ఉన్న రాజుల వల్ల వీక్నెస్ని తెలుసుకొని శకులు విజృంభించడం మొదలెట్టారనమాట. దీని ఫలితంగా ఈ విజృంభణ ఫలితంగా శాతవాహన రాజ్యం అనేది చాలా నష్టాలు చూడడం జరిగింది. శకులు ఎక్కడ ఉన్నారు ఇంతకీ, ఏ ప్రాంతానికి చెందినవారు శకులు అనేది ఇప్పుడు ఒకసారి గమనిస్తే
చూడండి, శకులట సింధు నది లోయ, దిగువ సింధు నది లోయలోనమాట స్థావరం ఏర్పరచుకున్నారు. శకద్వీపం అంటారు. ఆ ప్రాంతంలోని స్థావరం ఏర్పరచుకుని అక్కడ మొదటి శతాబ్దం, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుండి విజృంభించసాగారనమాట. మన దగ్గర ఎందుకంటే దండయాత్ర జరుగుతున్నప్పుడు అలాగలా కిందకు రావడం జరుగుతూ ఉంటుంది. మన ప్రాంతం మీద ఏ కాలంలో విజృంభించారంటే ఎవరి కాలంలో, 2వ శాతకర్ణి కాలంలో శకులు శాతవాహనుల సంఘర్షణ మొదటిసారి జరిగిందనమాట. ఇదే మొదటి ఘట్టం. ఆ టైంలో మనకి బలమైన రాజు కాబట్టి వాళ్ళని ఉతికారేసాడు అనమాట మన 2వ శాతకర్ణి. ఆ తర్వాత 2వ ఘట్టం అంటే 2వసారి మళ్ళీ ఎప్పుడైనా జరిగిందా శకులకి శాతవాహనులు జరిగిందండి. అది బహుశా కొంతల శాతకర్ణి కాలంలో శకులకి మన శాతవాహనులకి జరిగింది. శకులు ఉజ్జాయినిని ఆక్రమించగా ప్రతిష్టానం ఏలుతున్న విక్రమాదిత్యుడు వారసులను పారదోలాడని, ఆ విజయ సూచకంగా క్రీస్తు పూర్వం విక్రమార్క శకం ప్రారంభమయ్యిందని కాలకాచార్య కథానిక అనే జైన గ్రంథం చెప్తుంది. మనకి కాలకాచార్య కథానిక అనే ఒక జైన గ్రంథంలో ఏటి రాశారండి, శకులు ఉజ్జాయినిని ఆక్రమించగా ప్రతిష్టానం ఏలుతున్న విక్రమాదిత్యుడు వారసులను పారదోలి ఆ విజయానికి సూచిక విక్రమార్క శకం ప్రారంభమైందని మనకి కాలకాచార్య కథానిక అనే ఒక జైన గ్రంథం చెప్తుంది. నాడు అప్పుడు ప్రతిష్టానాన్ని ఏలుతున్నది ఎవరు పరిపాలిస్తున్నారో విక్రమాదిత్యుడు అంటాడు. ఆ విక్రమాదిత్యుడు అని ప్రతిష్టాన్ని పరిపాలించింది శాతవాహనులు. కానీ శాతవాహనులు విక్రమాదిత్యుడు అనే పేరు గల వ్యక్తి అయితే లేరండి. ఈ విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి అయి ఉండొచ్చు అనేసి ఇప్పుడు భావిస్తున్నారు. ఇప్పుడు అక్కడ పేర్కొన్న కథ మనకి ఏదైతే కాలకాచార్య కథానిక అనే గ్రంథం జైన గ్రంథం ఉందో అందులో పేర్కొన్న పేరు ఎవరైనా కుంతలుడు శాతకర్ణికి విక్రమాదిత్య అనే బిరుదు ఉందని మనకు తెలుస్తుంది. ఈ శకుల్లోనండి మనకి గొప్పవారు ఎవరంటండి నహపానుడండి. అంటే సహపానుడు లేదా నహపానుడు శకుల్లో గొప్ప వ్యక్తి అనమాట. ఇతడు రాజ్యం ఎంతవరకు ఉండేదంటండి, ఇతని రాజ్యం అంటే ఇతను ఎంత పెద్ద సామ్రాజ్యం విస్తరించాడు, ఎంత గొప్పవాడు అని మనకు తెలియడానికి ఇతను ఆక్రమించిన ప్రాంతాలే మనకు ఆదర్శం అన్నమాట. చూడండి, మాలవ, సౌరాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, రాజస్థాన్ ప్రాంతాలు ఇవన్నిటిని కూడా ఈ సువిశాలమైన రాజ్యం అంతా కూడా ఇతను రాజ్యంలో ఇవన్నీ కూడా ఇంత పెద్ద సువిశాలమైన రాజ్యం అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు నహపానుడు శకరాజుల్లో ఎంత గొప్పవాడు అనేసి మనకు తెలుస్తుందన్నమాట. ఇవన్నిటికి ఇతని రాజధాని ఏంటంటే మిన్నా నగరం కానీ బరుకచ్చా కానీ ఇతని రాజధానులు అవి ఉంటాయన్నమాట. ఆ విధానంగా చేసుకోవచ్చు. మనకి దీన్ని బట్టి తెలుస్తుంది అంటే నహపానుడు ఎంత గొప్పవాడు అనేసి. దీన్ని బట్టి మాలవ, కొంకణ, అపరాంతక ప్రాంతాలను శాతవాహనులు శకులకు కోల్పోయారని, వారి రాజ్యం ఆంధ్రదేశాలకు అంటే మన ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యిందని మనకి ఈ పాయింట్ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఇవి ఇంతకుముందు శాతవాహనుల రాజ్యంలో ఉన్న భూభాగాలు అన్నమాట. ఈ భూభాగాలు అనేవి మనకి నహపానుడు రాజ్యంలో ఇవన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. అంటే అప్పటికి ఇంక గౌతమిపుత్ర శాతకర్ణి రాలేదండి. ఈ మధ్యలో ఉన్న ఈ ఎవరైతే ఈ వీక్నెస్ అయిన రాజులు ఉన్నారో వాళ్ళ కానించి ఇవన్నీ ఆక్రమించి ఇంత సువిశాలమైన రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడని నహపానుడు. ఎందుకంటే నహపానుడు వాళ్ళ గొప్పవాడు అన్నమాట. ఇక శక శాతవాహన సంఘర్షణకు మనకి జరిగింది అనేదానికి మనకి ఇంకోటి కూడా ఆధారం తెలుపుతుందండి. అది ఏంటంటే మనకి పెరిప్లస్ గ్రంథం అండి. ఈ పెరిప్లస్ గ్రంథంలో కూడా మనకి మనకి శకులు శాతవాహనులకు సంబంధించి సంఘర్షణలు జరిగాయి అనేది మాత్రం ఈ గ్రంథం కూడా ధృవపరుస్తుంది. ఈ పెరిప్లస్ గ్రంథంలో మనకి ఏం చెప్తున్నాం చూడండి, దక్షిణాపదం రేవుపట్నాలు వర్ణిస్తుందన్నమాట. ఆ వర్ణించే సందర్భంలో ఈ దక్షిణాపదంలో ఉన్న ఒక రేవుపట్నం గురించి ఎలగొచ్చింది. దక్షిణాపదంలోని రేవు పట్టణాలను వర్ణిస్తూ పెరిప్లస్ ఈ విధంగా ఆ గ్రంథంలో ఇలా ఉందన్నమాట. పెద్ద సారంగన కాలంలో కళ్యాణి రేవు సురక్షితంగా ఉండేది, కానీ సాండరస్ కాలంలో ఈ రేవు శకులు అటకాయించి అతడికి చేరే ఓడలను బరిగజ చేరుస్తున్నారు అని రాశారనమాట. మనకి ఇది పాయింట్ ఎక్కడ ఉంది, మనకి పెరిప్లస్ అనే గ్రంథంలో
పెద్ద సారంగ కాలంలో ఈ రేవుపట్నం అనేది మన కళ్యాణి రేవుపట్నం గురించి వర్ణిస్తూ ఇలా చెప్పారనమాట. కళ్యాణి రేవుపట్నం అంటే నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నది కళ్యాణి రేవుపట్నం. ఆ రేవు గురించి పెద్ద సారంగస్ ఎవరైతే ఉందో అది కాలం చాలా బాగుంది, కానీ సారంగస్ వచ్చే కాలానికి అది సిక్కులు దాన్ని స్వాధీనం చేసుకొని దానికి బరిగజను బలమైన రేవుపట్నంగా ఇచ్చేశారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఆ పెద్ద సారంగస్ ఎవరై ఉండొచ్చు అంటే ఆ పెద్ద సారంగస్ 2వ శాతకర్ణి అండి. సాండరస్ ఎవరై ఉండొచ్చు అంటే సాండరస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి పూర్వీకుల్లో సుందర శాతకర్ణి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈ సుందర శాతకర్ణి ఈ సాండరస్ అయ్యి ఉండొచ్చు అనమాట. అంటే మీకు అర్థమైంది కదండి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ముందు ఉన్న వాళ్ళందరూ వీక్నెస్ని తెలియజేస్తుంది అనమాట. ఇది సిక్కులు శాతవాహనులకు సంబంధించిన కాంట్రవర్సీ. ఇప్పుడు మన హీరో యావత్ భారతదేశ చరిత్రలోనే గుర్తుపెట్టుకోవాల్సిన పేరు, అలాగే ఆంధ్రులు ఎన్నడూ మర్చిపోలేని పేరు, ఇంత గొప్ప రాజు మన ఆంధ్రదేశానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం మన అదృష్టమండి. ఇతను ఆంధ్రాలో పుట్టడం అంత గొప్ప రాజు అండి. అతనేనండి మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇప్పుడు మనం చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం ఇతను యావత్ శాతవాహనులోనే అత్యంత గొప్ప రాజు అండి. ఇతనేనండి శాతవాహనులు అందరిలో గొప్ప రాజు ఎవరంటే అతను గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని కాలంలోనే సామ్రాజ్యం ఉన్నత స్థితికి వెళ్ళిందనమాట. ఇతను అప్పటి వరకు ఉన్న శాతవాహన రాజులు కోల్పోయిన ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకొని అలాగే తన సామ్రాజ్యాన్ని చాలా విస్తరించాడు అనమాట. అలాగే పరిపాలన విషయంలో కూడా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించిన వ్యక్తి అండి గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే తల్లికి మాటకు కూడా జవదాటన వ్యక్తి అండి గౌతమిపుత్ర శాతకర్ణి. అంత గొప్ప రాజు అండి గౌతమిపుత్ర శాతకర్ణి. అందువల్ల ప్రతిసారి కూడా ఒక బిట్ట అడిగే అవకాశం ఉన్న ఏరియా అనమాట ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు శాతవాహనులకు యశస్సును తిరిగి ప్రతిష్ఠించింది ఎవరు అంటే మనకి అప్పటి వరకు శాతవాహన పూర్వీకుల్లో ఆల్రెడీ ఏంటండి కుంతల శాతకర్ణి హలుడు తరువాత మిగతా వాళ్ళందరూ వీక్ రాజులు అయిపోయారు కదా. వాళ్ళు పోగొట్టుకున్న ప్రాంతాలే కాకుండా కొత్త ప్రాంతాలలో కూడా గెలిచిన వ్యక్తి అండి మనకి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అండి. చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో సుప్రసిద్ధుడు, ప్రముఖ భారతీయ చక్రవర్తుల్లో ఒకడనమాట. నాసిక్లో ఇతడు 2 శాసనాలు వేశాడనమాట. మీరు అందరూ అనుకుంటారు గౌతమి బాలశ్రీ శాసనం ఒకటే మనందరికీ తెలుసు. గౌతమి బాలశ్రీ నాసిక్లో శాసనం వేసింది, అది నాసిక్ ప్రత్యక్ష శాసనం. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కీర్తిస్తూ రాశారు కాబట్టి ప్రశస్తి అంటారు. ఈ శాసనం మాత్రమే తెలుసు, కానీ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అదే నాసిక్లో 2 శాసనాలు వేశాడండి. అలాగే అతని తల్లి బాలశ్రీ వేయించి నాసిక్ శాసనంలో ఈ రెండిట్లో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి స్టోరీ తెలుసుకోవడానికి ఈ 2 శాసనాలు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి 2 శాసనాలు అలాగే బాలశ్రీ వేసిన నాసిక్ శాసనము మనకు ముఖ్యమైన ఆధారాలు అన్నమాట. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా నాసిక్లో 2 శాసనాలు వేసాడు. ఈ ప్రశస్తి శాసనం చూడండి, అంటే గౌతమి బాలశ్రీ తన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి పొగుడుతూ వేసిన శాసనం అండి ప్రశస్తి శాసనం. ఈ శాసనం ఎప్పుడు వేయబడిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన తరువాత పులోమావి రాజ్యానికి వచ్చిన 19 సంవత్సరాల తరువాత వేసిందనమాట. అందుకే పులోమావి 19వ రాజ్య సంవత్సరంలో వేయించిందనమాట. అంటే పులోమావి పరిపాలనకు వచ్చి 19 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు వాళ్ళ మా అమ్మ అయిన గౌతమి బాలశ్రీ వాళ్ళ గౌతమిపుత్ర శాతకర్ణి కీర్తిస్తూ ఈ ప్రశస్తి శాసనం వేసిందనమాట. ఇప్పుడు కింద పాయింట్లు చూద్దాం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలనా కాలానికి సంబంధించి అయితే మనకి అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయండి. ఇతను ఏ టైం కానించి ఏ టైం వరకు పరిపాలించాడనే దానికి చరిత్రలో కారులు చిన్న భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. చూడండి, మనకి DC సర్కార్
అభిప్రాయం ఏంటి చెప్తున్నారంటే అండి, ఇతడు క్రీస్తు శకం 106లో సింహాసనం ఎక్కి 130 వరకు పరిపాలించాడు అనేసి మనకి డీసీ సర్కార్ గారి అభిప్రాయం అండి. దీంట్లోనైతే మనకు వాస్తవం అయితే లేదు. ఇతని పరిపాలనా కాలాన్ని మనం ఎలా బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఎలా నిర్ణయించారో ఒకసారి చూద్దాం. గ్రీకు రచన పెరిప్లస్ సాక్ష్యముగా సర్కార్ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. అంటే పెరిప్లస్ గ్రంథంలో చెప్పిన పెరిప్లస్ ఇప్పుడు ఏ టైంలో రాశారంటే మన క్రీస్తు శకం 60 నుండి 80 మధ్యకాలం, ఈ మధ్యకాలం నడిచింది ఆ పెరిప్లస్ గ్రంథం అండి. అది ఆ గ్రంథాన్ని కంపేర్ చేస్తే ఇతను చెప్పే దాంట్లో మనకైతే వాస్తవం అయితే ఏమాత్రం కనబడట్లేదు. అందువల్ల ఇది తప్పుగా భావిస్తున్నారు. ఈ గ్రంథంలో మాంబేనస్ అనే ఒక రాజ్యాన్ని పేర్కొంది. ఆ మాంబేనస్ అంటే ఏదో కాదండి, నహపానుడి యొక్క రాజ్యం అయి ఉంటుందన్నమాట. కాబట్టి నహపానుడు ఆ కాలం నాటివాడనేసి మనకు తెలుస్తుంది. అంటే మాంబేనస్ అనే రాజ్యాన్ని పేర్కొనడం వల్ల ఎందరో పెరిప్లస్లో పేర్కొన్నారు. పెరిప్లస్లో పేర్కొన్న మాంబేనస్ రాజ్య పరిపాలకుడు ఎవడండి, నహపానుని పేర్కొందనమాట. ఈ నహపానుడు ఎవరికి సమకాలికుడు అండి, గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలికుడు. అందువల్ల మనకి ఏంటి చెప్తున్నారు, మీరు డీసీ సర్కార్ అభిప్రాయం అయితే తప్పు. ఈ గ్రంథం ఎప్పుడండి, నహపాను టైం కాలం నాటిది. ఇది 60 నుండి 80 మధ్య కాలము. మీరు నిర్ణయించడం అనేది ఇంత 106 కానీ 130 అయితే సమంజసం కాదు అనేసి మనకి ఇది ధ్రువపరుస్తుంది అనమాట. ఇప్పుడు క్రీస్తు శకం మనకి బిఎస్ఎల్ హనుమంతరావు నిర్ణయించిన సమయం ఏంటంటే ఇతను 175 నుండి క్రీస్తు శకం 75 నుండి 110 మధ్య మనకి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలించాడు అన్నది ఇది సరైనదనమాట. అంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో ఉన్న టైం పీరియడ్ ఏంటండి, ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అవ్వచ్చు. క్రీస్తు శకం 75 నుండి 110 మధ్య కాలంలో ఇతని పరిపాలన అయితే జరిగింది. ఇక గౌతమిపుత్రుడికి మనకు రకరకాల బిరుదులు అయితే చాలా ఉన్నాయండి. ఇతడు సింహాసనం ఎక్కే నాటికి శాతవాహన రాజ్యం ఆల్రెడీ చెప్పుకున్న ఇతని ముందు వీకోలు ఉండడం వల్ల చాలా సంకుచితం, అంటే సామ్రాజ్యంలో భూభాగాలు ఇతరులు బాగా ఆక్రమించేశారనమాట. ఇతను ఎక్కేసరికి రాజ్యం చాలా చిన్నది అయిపోయింది. అంత విశాల భూభాగం అంతా కోల్పోయి ఉందన్నమాట. ఆ టైంలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలన తీసుకున్నాడండి. చూడండి, ఇతడు సింహాసనం ఎక్కే నాటికి శాతవాహన రాజ్యం సంకుచితమై ప్రతిష్టానానికి తూర్పున ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అంటే అంత సువిశాలమైన సామ్రాజ్యం అంతా కూడా చాలా చిన్న రాజ్యంగా అయితే మారిపోయింది. అతను వచ్చే నాటికి పరిస్థితి అలా ఉందన్నమాట. అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి దిగ్విజయ యాత్రలకు పూనుకున్నాడు అనమాట. దాన్ని దిగ్విజయ యాత్రలో చేసి ఆ రాజ్యాన్ని సువిశాలమంటే చాలా పెద్ద సామ్రాజ్యంగా తయారు చేశాడండి. దానికి గౌతమిపుత్ర శాతకర్ణి కృషి అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా దండయాత్రలు చేసిన వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను మొదటి దండయాత్ర అనేది ఏ రాజ్యాల మీద జరిగింది అంటే అశిక, అశ్మక, ములక, విదర్భ. ఇతను మొదటి దండయాత్రలో మనకి ఈ రాజ్యాలను ఆక్రమించాడండి. గుర్తుపెట్టుకోవాలి లైన్గా, ఆశిక, అశ్మక, ములక, విదర్భ ఈ రాజ్యాలను మొట్టమొదటి దండయాత్రలో గౌతమిపుత్ర శాతకర్ణి సొంతం చేసుకున్నారు. ఇతనిది రెండవ దండయాత్ర అండి. మొదటి రెండవ దండయాత్రలోని క్షహరాటులైన నహపానుడిని మీద జరిగింది రెండవ దండయాత్ర. మొదటి దండయాత్రలో ఆ ప్రాంతాల్లో ఆక్రమిస్తే రెండవ దండయాత్రలో ఇది చాలా అంటే చాలా సుప్రసిద్ధమైన, అది గౌతమిపుత్ర శాతకర్ణి జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ దండయాత్ర ఏమైనా ఉంది అంటే అది ఇదేనండి. ఈ రెండవ దండయాత్రలో ఏంటంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ క్షహరాట వంశాన్ని నిర్మూలించాడు. మొత్తం కోకట వేలతో సైతం పీకి పారేశాడు అనమాట. అందువల్ల గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంటుంది, అదే క్షహరాట వంశ నిరవశేఖర అనే బిరుదు ధరించాడు అనమాట. అంటే రెండవ దండయాత్రలో క్షహరాట వంశాన్ని నిర్మూలించడం వలన గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ బిరుదు వచ్చింది. ఇది మనకి రెండవ దండయాత్ర సంబంధించిన చారిత్రక మనకి ఆధారాలు కూడా లభించాయండి. అదేంటంటే జోగుల్ తంబిలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి
నాణేలు అనేవి బయటపడ్డాయండి. ఈ నాణేలు ఎలా ఉన్నాయటండి, నహపానుడు ఆల్రెడీ అంతకుముందు వేసిన నాణేలు, చలామణిలో ఉన్న నాణేలన్నింటినీ ఇతను అదే నాణేలని కొత్త నాణేలు ప్రవేశపెట్టి పాత వీటి మీద పునఃముద్రించాడు అనమాట. అందుకే ఇవి పునఃముద్రిత నాణేలు, రీప్రింటెడ్ నాణేలు అంటారనమాట. ఈ నాణేలు ఇన్ని దొరకడం వల్ల మనకి ఏడు తెలుస్తుంది అంటే ఇది క్షహరాటులపై అతను అఖండ విజయాన్ని సూచిస్తుందన్నమాట. ఈ నాణేలు మీద దానికి అర్థం ఏంటంటే క్షహరాట వంశాన్ని నిర్మూలించాడు, ఇతను క్షహరాట వంశం మీద విజయం సాధించాడు, ఆటి గుర్తుగానే ఈ నాణేలు వేశాడు అనేది వీటి అర్థం అన్నమాట. ఈ నాసిక్ ప్రశస్తిలోనే మనకి ఈ నాసిక్ ప్రశస్తి శాసనంలో మనకి గౌతమి బాలశ్రీ గారు ఏది చెప్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సామ్రాజ్యం ఏ ఏ ప్రాంతాలకు వరకు విస్తరించి ఉంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. చూడండి, ఈ ప్రాంతాలు నేటి ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశస్తి శాసనంలో ఇవ్వడం జరిగింది, మన బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఆ సామ్రాజ్యంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయంటే అస్సక అంటే నేటి ఔరంగాబాద్ నిజామాబాద్ జిల్లాల మధ్య ఉన్న ప్రాంతం అనమాట. అషిక అంటే కృష్ణా గోదావరి నది ప్రాంతం మధ్యదే అషిక అనమాట. ములక అంటే పైటన్, నేటి పైటన్ పరిసరాల ప్రాంతంలో ఉన్నది ములక. సౌరాష్ట్ర అంటే దక్షిణ కతియావాడ ప్రాంతం. కుకురా అంటే ఇది రాజస్థాన్, నేటి రాజస్థాన్ తూర్పు రాజస్థాన్లో ఉన్న ప్రాంతం అండి. అపరాంత అంటే ఉత్తర కొంకణ ఉత్తర మహారాష్ట్ర మధ్యన ఉన్న ప్రాంతాన్ని ఈ అపరాంత ప్రాంతం ఉంది. అనుప్త అంటే ఇది ఎక్కడంటే నర్మదా నది దగ్గర ఉందన్నమాట. అనుప్త లేదా మాయిష్మతి దీని రాజధాని అనమాట, మాయిష్మతి రాజధాని ఇది. విదర్భ అంటే బీరార్ ప్రాంతం. ఆకర అంటే ఇది తూర్పు మాలవ అనమాట, ఇది విదిశ రాజధాని. అవంతి అంటే పశ్చిమ మాలవ, ఉజ్జయిని రాజధాని. ఈ అనే రాజ్యాలు మాత్రం మనకి ఉన్నట్టుగా అక్కడ చెప్తాయి. ఇవన్నీ కూడా రాజ్యాలు అనమాట, స్టేట్లు. ఇవన్నీ కూడా ఈ స్టేట్లని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఆధీనంలో ఉన్నాయి అని చెప్తున్నాయి. వీటితో పాటు మనకి కొన్ని పర్వతాలను కూడా పేర్కొనడం జరిగిందంటే ఈ పర్వతాల వరకు తన కొడుకు యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉందని ఆ నాసిక్ ప్రశస్తి శాసనంలో చెప్పబడిందండి. అది ఎక్కడెక్కడ వరకు అంటే చూడండి, వింధ్య అచీవత్ పరియాత్ర, వింధ్య అరావలి శ్రేణులు, సహ్య అంటే పశ్చిమ కనుమలు, కన్హగిరి మలయ, నీలగిరులకు పశ్చిమాన మహేంద్ర, చకోర అంటే ఇవి ఉత్తర తూర్పు కనుమలు అనమాట. అటగిరి అంటే నాగార్జున కొనలు, సిరిటన అంటే అమరావతి. ఈ పర్వత శ్రేణులతో నదులతో పరివేష్టితమైన ఈ సువిశాల భూభాగం అనేది నా కొడుకు యొక్క రాజ్యంలో ఉంది, ఆ టైంలో ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ చెప్పబడింది. దీనికి మనకేంటంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది కండి, గౌతమిపుత్ర రథాలు అంటే రథాశ్వాలు అంటే గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి 3 సముద్రాల నీరు తాగినాయంటే ఇతని భూభాగం ఎంత సువిశాలమైన వరకు ఉందో ఒక్కసారి ఆలోచించండి. దానికి ఆ నిదర్శనమే పై ప్రాంతాలు అన్నమాట. అంటే ఇంత సువిశాలమైన సామ్రాజ్యానికి అధిపతి గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే ఓడిపోయిన ప్రాంతాలు తిరిగి పొందడమే కాదు, కొత్త ప్రాంతాలను కూడా జయించిన దమ్మున్న రాజు అండి గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకే ఇతను యావత్ భారతదేశ చరిత్రలో నిలిచిపోయే పేరండి ఇతను. గౌతమిపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం అటండి చాలా విశిష్టమైనది అనమాట. అతని మూర్తి అంటే ఇతని ఫోటో ఉన్న నాణ్యాలు బట్టి మనకి తెలుస్తుంది. ఇతను బొమ్మ ఉండే అనమాట. బొమ్మలు ఇతను రాజుగారు బొమ్మ నాణ్యాలు వేసింది మొట్టమొదటి గౌతమిపుత్ర శాతకర్ణి. తన బొమ్మ ఉండే నాణ్యాలు వేసుకున్నారు. దీన్ని బట్టి ఆ నాణ్యాలు బట్టి అతడు ఎంత దృఢకాయంగా ఉండేవాడు అనేసి మనకు తెలుస్తుంది. అంటే అతని యొక్క శరీరం దేహ దారుఢ్యం ఎలా ఉందో కూడా మనకు తెలుస్తుంది. అంత అంటే గంభీరంగా సుమారు 6 అడుగుల ఆజానుబాబుల్లో ఉండే వ్యక్తి అండి గౌతమిపుత్ర శాతకర్ణి. మనకి రాజకీయ కారణాల వల్ల ఇతను పరమత సహనాన్ని ప్రదర్శించాడు అనమాట. ఎందుకంటే రాజులు ఎటుపక్క ప్రజలు ఎక్కువ దేన్ని ఆమోదిస్తున్నారో కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. లేదంటే ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది. ఇది రాజకీయ నాయకుడికి లేదా రాజుకి ఉండాల్సిన ముఖ్య లక్షణం అన్నమాట. రాజులు ఆ టైంలో బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రజలు ఎక్కువ ఆదరిస్తున్నారు అన్నమాట బౌద్ధ మతాన్ని. అందువల్ల ఇతను కూడా కొన్ని దాన ధర్మాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ కారణాల దృష్ట్యా
గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చాలా దాన ధర్మాలు అయితే చేశాడు. ఎవరికి? బౌద్ధులకి. ఇతను కుమార్తెను ఇతని కుమారుడు శకరాకుమార్తెను పెండ్లాడాడు అనమాట. అంటే సిక్కులకి వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళ యొక్క కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి తెలుస్తుంది? శాతవాహను సిక్కులు లీనం, అంటే ఇద్దరు మధ్య బంధుత్వం ఏర్పడింది. అప్పుడు వరకు శత్రుత్వం ఉన్నది. గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చే నాటికి అది పూర్తిగా బంధుత్వం వైపు మారిపోయింది అనమాట. పూర్తి ఓటమి చెందిన తర్వాత నహపానుడి కుమార్తెను ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. దీన్ని బట్టి మనకి ఏది ఏమైనా సరే బాలశ్రీ గారి దృష్టిలో శాతకర్ణి పురాణ పురుషులతో సమానమండి. పురాణ పురుషులు అంటే ఇంకెవరో కాదండి, రాముడు, కృష్ణుడు. ఎంతటి గొప్పవాడటండి శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అంతటి గొప్పవాడని బాలశ్రీ దృష్టిలో అనమాట. ఇతను సేమ్ దైవాంశ సంభూతుడని కీర్తించుకుందనమాట. బ్రాహ్మణులు పోషించినాడు అనడానికి కానీ, వర్ణ సంకర్యాన్ని మానిపించినాడు అనడానికి కానీ మన దగ్గర సరైన ఆధారాలు అయితే లేవు. కానీ అక్కడైతే ఇవన్నీ కూడా మనకు శాసనంలో, ప్రసిద్ధ శాసనంలో రాయబడ్డాయి. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి అంతటి మహాగణుడేంటి అతను. ఇతని చరిత్ర మన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు అనడానికి మనం గర్వపడాల్సిన విషయం. తరువాత క్లాస్లో మనం 2వ పులోమా గురించి చూద్దాం. ఓకే, ధన్యవాదాలు. మీకు మన క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు చూడండి. ఎలాగైనా మీరు వచ్చే గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ యాస్పిరెంట్స్.